వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదండి మన లాంగ్ వీడియో పెట్టి ఛానల్లో. ఈ రోజుకైతే కుదిరింది. చక్కగా మోక్షికి హెడ్ బాత్ అయితే చేయించేసాను. హెడ్ బాత్ చేయించేసి మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం బయటికి. ఈ ట్రాఫిక్లో వెళ్ళేసరికి ఎన్ని గంటలు అవుతుందా అని చెప్పి మెట్రో స్టేషన్ దగ్గర బండి పార్క్ చేసి మెట్రోకి అయితే వెళ్ళిపోయాం. నేనైతే ఎప్పుడు ఒక్కదాన్నే మెట్రోకి వెళ్ళలేదండి. ఎప్పుడు ప్రసన్న నాకు తోడుంటారు. 4 times 5 times మెట్రో ఎక్కాను. నేను సింగిల్గా వెళ్ళినా కూడా మోక్షితో నాకు క్యారీ చేయడం అవ్వదు. వాడు అస్సలు నాకు ఆగడనమాట. ఖచ్చితంగా ఇంకో మనిషి ఉండాల్సిందే. వాడికి ట్రైన్ అంటే చాలా ఇష్టము. కింద నుంచి మెట్రో ట్రైన్ చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. కానీ బండి ఎక్కగానే పడుకుని పోయాడు. రిటర్న్ వచ్చేటప్పుడైనా నేను వాడిని లేపి వాడి కళ్ళల్లో ఈ సంతోషం చూడాలైతే అనుకున్నాను. వాడికి చాలా అంటే చాలా ఇష్టం అండి ట్రైన్. మెట్రోలో అయితే మాకు సీట్ అయితే దొరకలేదు. ఇంకా అలా నుంచొని చూస్తుండగానే మా స్టేషన్ అయితే వచ్చేసింది. లక్డీ కపుల్లో దిగిపోయాము. దిగగానే మోక్షి అయితే లెగిసిపోయాడు. వాడు కూడా మాతో పాటు నడిచేస్తాడంట. అసలు ఎత్తుకోవద్దని మారం చేశాడు. మనం మెట్రో స్టేషన్ దిగ్గానే ఒక 1/2 kilometer పైన నడిస్తే మన డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది. నిలోఫర్కి అయితే వచ్చేసామండి. ఒక 1 month నుంచి నేను అడుగుతున్నాను నిలోఫర్కి తీసుకెళ్ళని. ఇంకా సాటర్డే నైట్ చాలా పట్టుబట్టాను. ఇంకా నా గోల భరించలేక తీసుకొచ్చారు ప్రసన్న. అసలు ఆ క్రౌడ్ చూసారు, ఎంత క్రౌడ్ ఉందండి. అసలు నేను వెళ్ళగానే చక్కగా ఆర్డర్ ఇచ్చుకొని తినేసి చక్కగా వీడియో తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. అస్సలు అవ్వలేదు ఈ క్రౌడ్లో. పైగా నాకు భయం కూడా వేసింది. ఇంత క్రౌడ్లో మన టోకెన్ ఎప్పుడు వస్తుంది, మనల్ని ఎప్పుడు పిలుస్తారు, మన ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి. సరే ఎలాగో లైన్ ఉంది కదా అని చెప్పి అలా ఒక రౌండ్ వేస్తాను. బేకరీ మొత్తం నిండిపోయింది కేక్స్తో. నేను ఎక్కడికన్నా వెళ్తే ఖచ్చితంగా దాని చుట్టూతా మొత్తం ఒక రౌండ్ వేసేస్తాను. అలవాటు మీకు కూడా ఉందా? ఇంకా అలా చూస్తూనే మనకి సెల్ఫ్ కౌంటర్స్ దగ్గర ఖాళీ కనిపించింది. ఇంకా వెంటనే దూరిపోయాను. మనకి దీంట్లో ఏం కావాలో సెలెక్ట్ చేసేసుకొని ఫోన్పే చేసేస్తే చక్కగా ఒక టోకెన్ ఇస్తారు. అక్కడ ఆ టోకెన్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఇస్తే చక్కగా మనకి ఏం కావాలో ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇక్కడ కొంచెం షుగర్ ప్యాకెట్స్ ఉన్నాయండి. నేను ఎక్కడ టీ తాగినా ఖచ్చితంగా యాడ్ ఆన్ షుగర్ వేసుకుంటాను. నాకు అది బాగా అలవాటు. ఒక 2 షుగర్ ప్యాకెట్స్ తీసుకొని ఈ లోపు నా ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పట్టుకోలేక బిస్కెట్స్ అయితే ప్రసన్నకు చేతికి ఇచ్చేసాను. మిగతావి నేను పట్టుకున్నాను. ఆ ప్లేట్ నేను పట్టుకోగానే నా ఫేస్లో ఆనందం చూడండి. ఎక్కడ లేని ఆనందం అంతా నా ఫేస్లోనే ఉంది. మనం ఎప్పటి నుంచో అడిగింది మన కళ్ళ ముందు ఉంటే ఆనందం వేరు కదా. నాకు అసలు చూడండి మాటలు లేవు నాకు. మనం ఫుల్ టీ తీసుకుంటే ఒక 2 బిస్కెట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. నేను ఆల్రెడీ ఉస్మానియా బిస్కెట్స్ మోక్షి కోసం తీసుకున్నాను. ఇంకా ప్లేట్ రాగానే మస్కాబన్ తీసుకొని అలా నోట్లో పెట్టాను. చాలా బాగుంది. ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి? మస్కాబన్ని టీలో ముంచుకొని తింటున్నాను. నాలా ఉంటే కామెంట్ చేయండి ఎవరైనా. నేను మలాబన్ కూడా అడిగానండి. అదైతే మార్నింగ్ సెక్షనే ఉంటుంది మేడం అని చెప్పారు. ఈసారి మార్నింగ్ కూడా ట్రై చేయాలి. టీ మాకు ఫుల్ టీ సరిపోలేదు. ప్రసన్నకు తాగినట్టు అనిపించలేదంట. మళ్ళీ సింగిల్ టీ తీసుకున్నారనమాట. టేస్ట్ వైజ్ క్వాలిటీ వైజ్ అస్సలు తగ్గలేదు. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. మీరు ఎప్పుడన్నా నిలోఫర్లో టీ తాగితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఆ బయటికి రాగానే ఇంకో నిలోఫర్ కనిపించింది. ఇక్కడ సరిపోవట్లేదని కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారేమో అనుకున్నా. సరే ఊరికి వెళ్ళామండి. అసలు అక్కడ కూడా వీడియో చేద్దామని చెప్పి ఆ ప్రైజెస్ చూసి నాకు బుర్ర పాడైపోయింది. అక్కడ ఏమో ఫుల్ టీ 80 రూపీస్ అండి. ఇక్కడ 25 రూపీసే. పార్సిల్ ఏమో 30 రూపీస్ అంట. అసలు నాకు బుర్ర మామూలుగా పాడవలేదు. మరి ఇంత తేడానా? అసలు చాలా అంటే చాలా కోపం వచ్చింది. అడిగేద్దాం అనుకున్నాను. ఇంకా ప్రసన్న అసలు నన్ను లాక్కొచ్చేసారు వద్దని. మీకు దీని గురించి ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అది ఒరిజినలా ఫేక్ అని. మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా అన్నీ చూసుకొనే వెళ్ళండి. ఇది నా సజెషన్. మళ్ళీ అలాగే నడుచుకొని వచ్చేసి మెట్రో అయితే ఎక్కేసామన్నమాట. ఒక 2 ఫోటోలు అయితే దిగేసాము. మోక్షి ఈసారి లేసే ఉన్నాడు కదా, వాడి సంతోషం చూడండి. ట్రైన్ చూసి క్లాప్స్ కొట్టేస్తున్నాడు. వాడి ఆనందం అంతా ఇంత కాదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. 7కి బయటకు వచ్చామండి. మళ్ళీ 10కి ఇంట్లోకి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేటప్పుడు మోక్షి ఇంటికి రాడంట. ఏడుపు కింద పడి డొరులుతున్నాడు కొత్తగా. ఇవి ఈరోజు మా కష్టాలు. ఎలా ఉంది వీడియో? థ్యాంక్ యూ. బాయ్.